విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఎపిసోడ్లో ట్విస్ట్ కాదు బిగ్ ట్విస్ట్ కొనసాగుతుంది. మంచు ఫ్యామిలీలో ఇటీవల వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వివాదం నెలకొంది. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ క్రమంలో చిన్న కుమారుడు మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడా ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చామని, ఈ నెల 24వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ లోపు ఎగ్జామిన్ చేయొచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతామని అన్నారు. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవని తేల్చి చెప్పారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయన్నారు. డబుల్ బ్యారెట్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉందని వివరించారు. మోహన్ బాబుకు మరోసారి నోటీస్ ఇస్తామని తెలిపారు. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చని అన్నారు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. హత్యాయత్నం కేసు నమోదు కావడంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ఓ చర్చ అయితే వేడిగా జరుగుతుంది. అలాంటి వేళ తాను ఎక్కడికి వెళ్లలేదంటూ మోహన్ బాబు ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. అనంతరం ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.